సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచ ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మాహనీస్థః స్మృతం మే మా ప్రహాసీః అనేనాధీతేన అహోరాత్రాన్ సందధామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ఇంతవరకు నిన్న అనుకున్నాం మనం, ఆ దేవతా సృష్టి జరిగింది, ఆ దేవతలు కూడా ఈ సముద్రంలో పడిపోయారు అన్నాం. సముద్రం ఎటువంటిది అనేది చాలా మంచి కవితా వైభవాన్ని చూపించి భగవత్పాదుల వారు సముద్రం ఎలాంటిదో అలాంటిదే ఈ దుఃఖ సాగరము, సంసారం కూడా సాగరం లాంటిదే, సంసారం కూడా సముద్రమే. దీనిలో నీరేది, జలచరాలు ఏవి, దీనికి ఆలంబన లేదు, దీనికి అంతం ఎక్కడ, దీనికి దాటడానికి ఏదైనా ఉడిపం అంటే తెప్పేది, దీనికి మార్గం ఏది, ఇవన్నీ చూపించారు. అటువంటి మోక్ష తీరముగా కలిగినటువంటి సంసారం అనే మహా అర్ణవమందు ఆ దేవతలందరూ పతితులయ్యారు అంటే పడిపోయారు అన్నంత వరకు వచ్చింది. తాయేతా దేవతా సృష్టా అస్మిన్ మహత్యర్ణవే ప్రాపతన్ తం అశనాపిపాసాభ్యాం అన్వవార్జత్ అని తర్వాత మాట. దానికి ఇక్కడ వ్యాఖ్యానం ఏంటి అంటే, భాష్యకారుడు ఇంకో మంచి మాట చెప్పారు. ఇదేంటండి, మనందరం దేవతా పూజ చేస్తాం, చక్కగా దేవతలు చాలా శక్తిమంతులు, వాళ్ళు మన్ని ఉద్ధరిద్దాం అనుకుంటే వాళ్ళే సముద్రంలో పడిపోవడం ఏమిటి? ఈ ఉపనిషత్తుకి అర్థం ఏమిటి? ఎందుకు చెప్పారు వాళ్ళు దేవతలందరూ సముద్రంలో పడిపోయారు అనే మాట ఎందుకు చెప్పారు అని అంటే, దానికి అందమైన స్వారస్యం రాస్తున్నారు. తస్మాత్ అజ్ఞాది దేవత అప్యయ లక్షణాపి యా గతి వ్యాఖ్యాత జ్ఞానకర్మ సముచ్చయ అనుష్ఠాన ఫలభూత సాపి నా అలం సంసార దుఃఖోపశమాయ ఇది అయం వివక్షితో అర్థో అత్ర. దీనికి అర్థం ఏది? వివక్షితం అర్థం. ఆ దేవతలందరూ సముద్రంలో పడ్డారు అంటే వాళ్ళని ఏదో తీసుకురావడా, బయటికి తీసుకెళ్ళడానికి ఇంకోళ్ళు ఎవరో రావాలి, అదేం కాదు ఉద్దేశ్యం. అంటే ఆ దేవతలకే స్వరీయంగా వాళ్ళే తరించేదానికి అవకాశం లేకపోతే ఆ దేవతా ఉపాసనతో కూడి జ్ఞానకర్మ సముచ్చయము అని ప్రారంభించి వాళ్ళందరినీ మీరు పూజ చేసి, ఇదంటే ఈ రకమైనటువంటి దేవతా కర్మ సముచ్చయం చేత, జ్ఞానకర్మ సముచ్చయం చేత ఏ అనుష్ఠానాలు వస్తాయో ఆ అనుష్ఠానమైనటువంటి దానికి ఫలము సరి అయిన సమ్యగ్యతి కాదు, సంసారగతే ఉంటుంది తప్ప దానికి మోక్షము అనేటువంటిది దానికి గమ్యస్థానం కాదు. ఎందుకంటే వాళ్ళకే దిక్కు లేదు అనే పరిస్థితి వచ్చింది, వాళ్ళే సంసారంలో మునిగిపోయారు అనే పరిస్థితి వస్తే, అంచేత అటువంటి జ్ఞానకర్మ సముచ్చయము అనే దానికి ముఖ్యమైన మోక్షము ఫలం కాదు అని చెప్పడం ఉద్దేశం. జ్ఞానకర్మ సముచ్చయాన్ని తిరస్కరించి నిఖిలమైన కేవలం ఆత్మజ్ఞానము, అకర్మినిష్ట కేవల ఆత్మజ్ఞానము అనేటువంటి దాన్ని బలపరచడం కోసమే ఈ గ్రంథం ఆరంభింపబడింది కనుక అటువంటి ఆత్మజ్ఞానమే కావాలి అనే ఉద్దేశ్యం కోసం మాట్లాడుతున్నారు. అజ్ఞాది దేవత అప్యయ లక్షణ అపి యా గతి వ్యాఖ్యాత అని రాశారు. అజ్ఞాది దేవతలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంసారాత్మ పతితులైపోయారు. అలాంటప్పుడు వాళ్ళకే అప్యయం అయిపోయింది అంటే దానిలోనే మునిగిపోతూ ఉంటే వాళ్ళకే గతి సరిగ్గా లేకపోతే ఈ జ్ఞానకర్మ అనుష్ఠానం చేసినటువంటి దానికి వచ్చే ఫలం ఏది? అటువంటిదే ఫలం కదా. అంచేత తాపి నా అలం సంసార దుఃఖోపశమనాయ, మనకి ఈ సంసార దుఃఖాన్ని పోగొట్టడానికి ఆ దేవతానుగ్రహం పూర్తిగా చాలదు, అక్కర్లేదు అంటలేదు ఆచార్యులు. దేవత పూజ చెయ్యొద్దు, దేవతలను గౌరవించద్దు, ఆ మాటలేమంటలే. ఇది పరిపూర్ణమైనటువంటి మోక్షాన్ని మనకి అందింపలేదు. నాణ్యపంథ విద్యతే అయనాయ, ఒక్క జ్ఞానం తప్ప మరో మార్గం లేదు. ఇది ఇవన్నీ అక్కర్లేదా అంటే ఇవన్నీ కావాల్సిందే. క్రమముక్తి ఫలంగా ముందు కొంతవరకు దీనివల్ల ఉపయోగాలు పొంది తర్వాత అధ్యాత్మ విద్యా అధిగమం చేత చక్కగా మనం శాశ్వతమైన ఫలాన్ని పొందాలి అనే ఉద్దేశ్యం. యతః ఏవం తస్మాత్ ఏవం విదిత్వా అని ఈ రకంగా, తస్మాత్ ఏవం విదిత్వా అంటే ఈ రకంగా తెలుసుకుని, ఎవరిని? పరం బ్రహ్మ ఆత్మ ఆత్మనః సర్వభూతానాంచ, ఆ పరమాత్మ ఎవరు అంటే తనకి సర్వభూతములకు కూడా ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మను ఎవరైతే తెలుసుకుంటారో, వక్ష్యమాణ విశేషణ ప్రకృతశ్చ జగదుత్పత్తి స్థితి సంహార హేతుత్వేన, అది ఆ బ్రహ్మనికి విశేషణాలు ఇవన్నీ.
ఏ బ్రహ్మ అయితే ఎదర చెప్పబోయే విశేషణాలతో కూడి ఉంటుందో, లేదా ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రకృతమైనటువంటి విశేషాలు, కొన్ని విశేషణాలు ఆత్మకి సర్వభూతములకు ఆత్మస్వరూపము అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నామో, ఇవన్నీ కూడా అటువంటి ఆత్మస్వరూపాన్ని, అదే జగద్ ఉత్పత్తి స్థితులకు సంహారమునకు కారణమైన వాడు, అటువంటి ఆ పరమాత్మను విదిత్వా సంసార దుఃఖ సర్వ సంసార దుఃఖోపశమనాయ వేదితవ్య. తస్మాత్ ఏవం విదిత్వా అనే మాట ఈ రకంగా తెలుసుకుని, ఈ రకంగా తెలుసుకోవడము అనే మాటకి అర్థం ఏమిటి అంటే, సంసారార్ణవ పతితులు దేవతలు కనుక వాడి మానేసి, అలా కాకుండా పూర్తిగా ఏవం విదిత్వా అంటే అవి సమర్థము కాదు, అయితే నాలమిది విదిత్వా అని రాస్తారు ఆనందగిరిలో. వాళ్ళ సంసార దుఃఖాన్ని దాటడానికి ఆ జ్ఞానకర్మ సముచ్చయానుష్ఠానం అనేటువంటిది సరికాదు, సరిపోదు అనే విషయాన్ని తెలుసుకుని పరబ్రహ్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పరమాత్మ వేదితవ్య. తస్మాత్ ఏష పంథా ఏతత్ కర్మ ఏతద్ బ్రహ్మ ఏతత్ సత్యం యదేతత్ పరబ్రహ్మ ఆత్మజ్ఞానం. అది సిద్ధాంతము. నాణ్య పంథ విద్యతే అయనాయ అని మనందరికీ విన్నమాట. అంటే అయనాయ ప్రాప్తయే, ఆయన్ని పొందడం కోసం వేరే మార్గం లేదు. దేనికంటే వేరే అంటే జ్ఞానము కంటే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వల్ల మాత్రమే కైవల్యం వస్తుంది. జ్ఞానము కంటే వేరే మార్గం లేదు. ఇదే ఏష పంథాహ అంటే ఇదే సరి అయిన దారి. ఏతత్ కర్మ ఇదే దారి. కర్మసహితమైన జ్ఞానము అనేటువంటి మాట కుదరదు. అంచేత పంథాహ అనే దానికి అర్థం ఏంటి? బ్రహ్మాత్మ పరిజ్ఞానమే, ఆత్మపరిజ్ఞానమే అదే సరి అయిన మార్గము, అదే సత్యము, అదే చేయాల్సిన పని, అదే బ్రహ్మ అనేటువంటి మాట దాన్నే బలపరుస్తున్నాయి. ఏష పంథాహ ఏతత్ కర్మ ఏతద్ బ్రహ్మ ఏతత్ సత్యం. ఏది అంటే ఏది ఏతత్ పరబ్రహ్మ ఆత్మజ్ఞానం, అదే పరబ్రహ్మ ఆత్మజ్ఞానము. పరమైన పరబ్రహ్మమే నేను, జీవబ్రహ్మ ఐక్యం అనమాట. పరబ్రహ్మమే ఆత్మ, ఆత్మ వా ఇదకం సర్వం, ఆత్మైవేదకం సర్వమాసీత్. ఇలాంటి మాటల చేత సర్వము బ్రహ్మస్వరూపమే అని సర్వాత్మభావంతో ఆత్మను తెలుసుకోవడం తప్ప మరో మార్గం లేదు దీనికి అనే మాట రాశారు. ఇంతవరకు తం స్థాన కరణ దేవత ఉత్పత్తి బీజభూతం పురుషం. దానికి ఆ మొట్టమొదట్లో ఏం పుట్టారు అని అంటే హిరణ్య గర్భుడు పుట్టాడు అన్నాం కదా. మొదట్లో ప్రథమోత్పాదిత పురుషుడు ఆయన. మొట్టమొదట్లో పుట్టినటువంటి వాడు హిరణ్య గర్భుడు. సవై శరీరీ ప్రథమ అని మొట్టమొదట్లో ఉత్పన్నమైనటువంటి శరీరం కలిగిన మనిషి పురుషుడు అంటే హిరణ్య గర్భుడు. ఆయన ఎటువంటి వాడు అంటే స్థాన కరణ దేవత ఉత్పత్తి బీజభూతం అని రాశారు. స్థానములకు కరణములకు అంటే ఇంద్రియాలకు దేవతలకు కూడా పుట్టుకకి కారణమైన వాడు ఆయన. ప్రథమోత్పాదితం ఆయన మొట్టమొదట పుట్టినటువంటి పిండం ఆత్మానం. తన మొట్టమొదటి పుట్టినటువంటి తన్ని అశనాయా పిపాసాభ్యాం అన్వవార్జత్ అంటే అనుగమితవాన్ అంటే సంయోజితవాన్ అని అర్థం. తమ అశనా పిపాసాభ్యాం అన్వవార్జత్ అని మూలం. దానికి తమ్ అనే దానికి ప్రథమం పురుషం అని రాస్తున్నారు. ప్రథమోత్పాదితమైన పిండమును పురుషుణ్ణి. అశనా పిపాస అంటే ఆకలి దప్పులతో చేకూర్చాడు అంటే ఆకలి దప్పుల్ని వాళ్ళకి కల్పించాడు. తచ్చ కారణభూతస్య అశనాయాది దోషవద్వాత్ తత్కార్యభూతానామపి దేవతానాం అశనాయాది మత్వం. అంటే ఇప్పుడు మనం దేవతల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దేవతలు సంసార సముద్రంలో పడిపోయారు అన్నాం. ఇప్పుడేమో మీరు అశనాపిపాసలు ఎవరికి ఉన్నాయి అంటే ఆయనకి కారణమైన హిరణ్య గర్భుడికి ఉన్నాయి. ఆయనకి ఆకలి దప్పులు ఉంటే వీడికేం పోయింది, వీళ్ళందరూ బాగానే ఉంటారు కదా అనే ప్రశ్న వస్తే, కారణమైన హిరణ్య గర్భుడికే ఆకలి దప్పులు ఉంటే ఆయన వల్ల పుట్టిన వీళ్ళందరికీ ఆకలి దప్పులు లేకపోవడం ఏంటి? అంచేత ఈ దేవతలందరికీ కూడా ఆకలి దప్పిక ఉన్నాయి అనే అర్థం దీనిలోనే తెలుస్తోంది. కారణభూతమైన హిరణ్య గర్భుడికే ఆకలి దప్పిక అనే దోషములు కలిగి ఉంటే కార్యభూతానామపి దేవతానాం, ఈ ఆయన వల్ల పుట్టినవేక ఈ దేవతలందరూ, అజ్ఞాది దేవతలందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్లే కనుక వాళ్ళందరికీ కూడా ఈ ఆకలి దప్పిక అనే దోషాలు ఉన్నాయి. తతః అశనాపిపాసనాభ్యాం పీడ్యమానాః ఏనం పితామహం స్రష్టారం అబ్రువన్ ఉక్తవంత్యః. దేవతలందరూ ఇప్పుడు ఏం చేశారు? ఓహో, ఈ పరిస్థితి బాగానే ఉంది, మనకి ఈ ఆకలి దప్పులు తీర్చేవాడు ఎవరు అనుకున్నాం.
తీసుకుంటే అంటే తనకి పుట్టించినటువంటి హిరణ్య గర్భుడిని చూసుకుంటే అండము ద్వారా సృష్టి చేశాడు కదా ఆయన 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 ఇలాగే ఉన్నాడు కదా, ఆయన మనలాంటి వాడే కనుక ఆయన దగ్గరికి వెళ్ళినా మనకి సమాధానం రాదు. కాబట్టి తాతగారి దగ్గరికి పోదామని. పితామహుడు అంటే అర్థం ఏంటి? చతుర్ముఖ ప్రజాపతి అని అర్థం కాదు. తనకి పుట్టుకకి కారణమైన దానికి పుట్టుకకి కారణం అంటే జనకం. ఈ దేవతలందరినీ పుట్టించిన హిరణ్య గర్భుడు, ఆయన్ని పుట్టించినటువంటి పరమాత్మ నడక ఆయన పితామహుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట. పితామహం అనే దానికి అర్థం స్వజనక పిండ జనకం. ఈ దేవతలందరూ పిండంలో తయారయ్యారు. ఆ పిండాన్ని తయారు చేసినటువంటి వాడు హిరణ్య గర్భుడు. ఆయనకి కారణం పరబ్రహ్మ కదా. ఆ పరబ్రహ్మ మాట్లాడేది పెట్టేది కాదు కనుక ఆ హిరణ్య గర్భుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన ముందు పుట్టి ఆయన ఈ అండాన్ని తయారు చేసి దానిలో దేవతలు లోకాలు ఇవన్నీ సృష్టి చేశాడు కనుక ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట. నవైనో అయం అలమితి అని. అది ఏమిటి అంటే తాయేనం అబ్రువన్ ఆయతన్న ప్రజానీహి మేము ఉండడానికి ఒక శరీరం కావాలి మాకు. యస్మిన్ ప్రతిష్ఠితా అన్నమదామ. అసలు ఇబ్బంది ఎక్కడ? ఆకలి దప్పిగా ఉంది. ఆకలి దప్పిగా ఉంటే వీళ్ళు అడిగేది ఏది? మాకు ఆయతనం కావాలి అని అడుగుతున్నారు. అయితే తినడానికి కావాలనాలి కానీ ఆయతనం శరీరం కావాలని ఎలా అంటారు అని అంటే, ఎక్కడో ఒకడు ఉండి, ఇప్పుడు మనకి లోకంలో మాట ఉంది, దెయ్యం పట్టితే దెయ్యానికి ఆకలి వేస్తే ఎవడి మీదో వాలి వాడు తింటే వీడికి ఆకలి తీరుతుంది. అంటే అన్నం తినడానికి కానీ దాహం తీర్చుకోవడానికి కానీ ఓ శరీరం కావాలి. శరీరం ద్వారానే అన్నపానాలకి శాంతి కలుగుతుంది తప్ప శరీరమే లేకపోతే దేంతో తింటాడు? ఎక్కడ కూర్చుని తింటాడు? ఎక్కడ కూర్చుని తాగుతాడు? అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి కనుక అక్కడ మేమందరం యస్మిన్ ప్రతిష్ఠితా, ఎక్కడ ఏదో ఒక స్థానం చూపించు నువ్వు, దానిలో మేము హాయిగా అక్కడ కూర్చుని ఏదో మేము తింటాము తాగుతాము. అన్నం తినడానికి కానీ నీటి తాగడానికి కానీ మాకు ఒక ఆధారమైన స్థానం కావాలి, ఓ శరీరం కావాలి అని అడిగారు. అంటే శరీరమే సుఖదుఖ భోగ ఆయతనం. సుఖదుఖ సాక్షాత్కారానికి ఒక అవసరం అయినటువంటి స్థానం శరీరం. శరీరంతో ఆత్మ సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తుంది. శరీరమే లేకపోతే వాడికి ప్రియాప్రియములు ఉండవు. ఇదివరకు మనం అనుకున్నాం, నా అశరీరకం సంతం ప్రియాప్రియే న స్పృశత. శరీరమే లేకపోతే వాడికి ప్రియాప్రియ స్పర్శే ఉండదు. సశరీరం అయితే దానికి ప్రియాప్రియములకు అపహతి ఉండదు అనే మాట కూడా రాశారు. అంటే శరీరం ఉంటేనే సుఖం దుఃఖం, ఇది నాకు ఇష్టమని కష్టం కాదని ఈ మాటలన్నీ వస్తాయి. శరీరమే లేకపోతే ఏముండవు కదా. అంచేది ఈ దేవతలందరూ కూడా నాకు శరీరం కావాలి అని కోరుకున్నారు. ఆ శరీరానికి ఆయతనం అని పేరు. ఆయతనం అది రాస్తారు చూడండి. తాహ అంటే ఆ దేవతలు అశనా పిపాసాభ్యాం పీడ్యమానాహ అయిన వాడే ఏనం పితామహం స్రష్టారం అంటే తమను పుట్టించినటువంటి వాడిని పుట్టించిన ఈ అండజనకుడు ఈ బ్రహ్మాండాన్ని పుట్టించినటువంటి సృష్టికర్తని అబ్రువన్ ఉక్తవత్య. ఆయతనం అంటే అధిష్టానం నహ అస్మాభ్యం ప్రజానీహి విధత్స్వ. ఆయతనం అంటే అధిష్టానం అంటే శరీరం. మాకొక శరీరాన్ని కల్పించండి, దానిలో మేము నివాసం చేసుకుని అక్కడ ఉంటూ ఒక నివాసానికి గూడు ఏర్పాటు చేయాలి. అదేమిటి ఆయతనం అంటే ఇక్కడ శరీరమే. ఎక్కడో సొంత ఇల్లు ఉంటే కలువగంజో తాగుతామండి, ముందు మాకు ఉండడానికి చోటు కావాలి అని అడుగుతున్నారు. లోక వ్యవహారం కూడా అంతే. ఎక్కడ అడ్రస్ లేకుండా తిరుగుతూ ఉంటే ఏం చేస్తారు? కనుక మేము ఎక్కడ ఉండాలి? ముందు ఓ ఇల్లు కావాలి. ఆ ఇంట్లో ఉంటే అక్కడ తర్వాత ఏం వండుకుంటాం, ఏం తింటాం, నీళ్ళు తాగుతామా, అది తర్వాత మాట. ముందు ఆయతనం కావాలి అని అడిగారు. ఆయతనం అనే దానికి అర్థం అధిష్టానం. నహ అంటే అస్మభ్యం, ప్రజానీహి అంటే విధత్స్వ. 3 పర్యాయ పదాలకు అర్థాలు రాశారు. ఆయతనం, అస్మభ్యం, ప్రజానీహి. ఆయతనం అనే దానికి అర్థం అధిష్టానమైన శరీరము. నహ అనే దానికి మాకు, ప్రజానీహి అనే దానికి విధించుము, తయారు చెయ్యి అని అర్థం. యస్మిన్ ఆయతనే ప్రతిష్ఠిత సమర్థ సత్య అన్నమదామ భక్షయామ ఇది. అక్కడ మేము ఉంటే అప్పుడు మాకు సామర్థ్యం వస్తుంది కూర్చుని. అప్పుడైతే చక్కగా దాని యందు కూర్చున్న తర్వాత మేము తినవలసినటువంటి పదార్థాలని చప్పగా తెచ్చుకుని అక్కడ మేము తింటాము. కాబట్టి మాకు ఒక శరీరం కావాలి అని. శరీరం కావాలి అంటే సమష్టి దేహ శరీరం ఆ హిరణ్యగర్భుడికి ఉందికా అంటే అలా కాదండి, మాకు వ్యష్టి దేహాలు కావాలి, విడివిడిగా దేహాలు కావాలి.
అస్మద్యోగ్యం యష్టిదేహం సృజస్వ అని అర్థం. ఆ దేహం అంటే నీకు హిరణ్యగర్భ శరీరము, పెద్ద విరాట్ స్వరూపము, ఆ మాట దానివల్ల మాకేం ఉపయోగం అంటే మాకంటూ ప్రత్యేకంగా ఓ గూడు కావాలి, మాకు వారికి విడివిడిగా మాకు అందరికీ తలో శరీరం కావాలి అని అడిగాను. అంటే ఆయన పాపం సంతోషించాడు. తాభ్య గామానయ్యత్, ఆయన సరేనయ్యా మీకు తప్పకుండా చేద్దాము అని. దానికి అర్థం ఏం రాస్తున్నారు చూడండి. ఆయతన వశిష్టానం నః అస్మభ్యం ప్రజానీహి విధత్స్వ యస్మిన్ ఆయతనే ప్రతిష్ఠితాః సర్వా సమర్థాః సత్యః అన్నం వదామా భక్షయామః ఇతి అని అర్థం రాశారు. ఏవం ఉక్తః ఈశ్వరః తాభ్యః దేవతాభ్యః కాం గవాకృతి విశిష్టం పిండం తాభ్యః ఏవ అభ్యః పూర్వవత్ పిండం సముద్ధృత్య మూర్ఛయిత్వా ఆనయత్ దర్శితవాన్ అని అర్థం. అది ఆయన ఏం చేశాడు అని అంటే అక్కడంతా నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీటిలోంచే ఏదో కొంచెం నీళ్లు తీసుకున్నాడు. తీసుకుని దాన్ని ఎంత ఆకారంగా తయారు చేసి ఒక గవాకృతి పిండం, ఓ ఆవు లాంటి ఆకారాన్ని తయారు చేశాడు. ఇదిగోనయ్యా ఈ శరీరం అన్నాడు. తాభ్య గామానయ్యత్ అంటే వాళ్ళకి కళ్ళ ముందు ఓ ఆవుని చూపించాడు. అదర్శయత్ చూపించాడు అని అర్థం. ఇది చూపించిన తర్వాత వీళ్ళు ఏమన్నాడు, దర్శితవాన్ అని. మూర్ఛయిత్వా ఆనయత్ అంటే దర్శితవాన్ అని. ఓ ఆవుని తీసుకొచ్చాడు అంటే ఆవు ఆకారాన్ని తయారు చేశాడు ఆ నీటిలోంచి. ఎక్కడి నుంచి అని రాస్తారు ఆ మాట రాస్తున్నారు భాష్యకారులు. తాభ్యయేవాభ్య, అదే నీటిలోంచి అంటే సమస్త విధమైనటువంటి దానికి నీరే కారణం. అక్కడ అబ్బోమయమైనటువంటి బహుళమైనటువంటి భూతముల చేతనే ఇదంతా పుట్టింది అని వెనకాల రాశారు. అలాగే దాంట్లోంచే ఒక గవాకృతిని నిర్మించి వాళ్ళకి ఇచ్చారు, చూపించాడు. తా పునః గవాకృతిని దృష్ట్వా అబ్రవన్, వాళ్ళు చూశారు, అదే ఈ ఆవు లాభం లేదండి మాకు అన్నాడు. ఇది మాకు సరిపోదు, నవైనో అయం అలవితి, నాకు ఇది సరిపోదు అన్నట్టు. అంటే ఆకారం, ఆవు యొక్క ఆకారం మాకు సరిపోలేదు, అలం కాదు అంటే సమర్థం కాదు అని అడిగారు. ఎందువల్ల అంటే దానికి వ్యాఖ్యానం ఏం రాస్తున్నారు. తాః పునః గవాకృతిం దృష్ట్వా అబ్రవన్ నవై నః అస్మత్ అర్థం అధిష్టానాయ అన్నవత్వం అయం పిండ అలం నవై అన్నాడు. అంటే మేము ఆ అన్నం తినడానికి ఒక అధిష్టానమైన శరీరం అడిగాము, మాకు అధిష్టానముగా ఉండటానికి నువ్వు చూపించినటువంటి ఈ ఆవు అనే శరీరము సమర్థము కాదు, ఇది సరిపోదు అన్నారు వాళ్ళ దేవతలందరూ. అంటే అదే అర్థం ఏమిటి, మాకు తెలియలేదండి అంటే పాపం ఆయనే మళ్ళీ రాస్తారు. అలం పర్యాప్త అత్తుం నయోగ్య ఇత్యర్థ, ఇది సరిపోదు, పర్యాప్తం కాదు, తినడానికి వీలుగా లేదు అని. ఎందుకు కాదు అని అంటే దానికి కారణం ఏం రాశారు అంటే వ్యాఖ్యానాల్లో రాస్తున్నారు. ఆ గవాకృతి అంటే దానికి బాహ్య దంతాలు ఉండవట, అంచేత బాగా తినడానికి మంచి పళ్ళు పకడ్బందీగా బాగా కఠినమైన పదార్థాలు తినడానికి మాకు పళ్ళు అవి ఉండాలి, ఏదో గడ్డి అయితే తినగలడం కాదు, అది మేము తినవలసినటువంటి భక్ష్య పదార్థాలన్నీ కొరుకు తినడానికి వీలుగా దానికి ఆ కరణ సంపద, ఇంద్రియ సంపద అంటే శరీర అవయవాలు అన్నీ సరిగ్గా లేవు కాబట్టి మాకు అది చాలదు అన్నాడు. అని వీళ్ళు ఎప్పుడైతే అన్నారో తాభ్య అశ్వమానయత్ తా అబ్రువన్ నవైనోయం అలమేతి, దీని తర్వాత గవాకృతి తర్వాత అశ్వాకృతిని నిర్మించి ఆయన చూపించట. ఇది ఎందుకు కాదు అంటే గోశరీరము ఉపరిదంతములు లేదు అనే వ్యాఖ్యానం చేశారు అక్కడ. నయోగ్య ఇది అదే గోశరీరస్య ఉపరిదంతానామభావేన దూర్వాది మూలస్య ఉత్ఖాతుం అశక్యత్వాదిత్యర్థ. పైన ఏవైనా దంతాలు ఉంటే ఆ మొదటి నుంచి అది పీక్కుని కడుపు నిండా తినడానికి వాళ్ళకి వీలవుతుంది. అలాంటిది ఏం వీలు లేదు కదా, దానికి పైన దంతాలు లేవు కదా. అంటే అశ్వమానయ్యత మనందరికీ తెలియదు, ఆయన భాష్యకారులకైతే ఆయన చాలా సర్వజ్ఞుడు కనుక ఆవుకి దంతాలు ఎలా ఉంటాయి, గుర్రానికి దంతాలు ఎలా ఉంటాయి అనేది పరీక్ష. ఆవుకి బాహ్య దంతాలు లేవు, లోపల దంతాలు ఉంటాయి, దాన్ని నెమరు వేసుకుని అది గడ్డిని అది అమర్చుకోగలదు. కానీ గుర్రానికి రెండు వైపులా దంతాలు ఉంటాయి, ఉభయతో దంతములు తస్య ఉభయతో దంతత్వేన ఉక్త దోషాభావాత్ అని రాస్తారు ఆనందగిరి ఆచార్యం. అంటే అంటే వాళ్ళంత ప్రకృతి పరిశీలనం, ప్రకృతిలో ఉండే వస్తువులు వాటి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అన్నీ కూడా బాగా పరిశీలన చేశారు, కేవలం వేదాంతం ఒకటే కాదు. అంచేత అశ్వము, గోవు కంటే అశ్వం ఏమిటి గొప్పది అంటే అశ్వానికి రెండు వైపులా దంతాలు, బయట లోపల కూడా దంతాలు ఉంటాయి కనుక కడుపు నిండా తినడానికి యోగ్యత ఉంటుంది అనే కనుక అని చెబితే
అది కూడా సరిపోదు మాకు, నవై నోయ మలమితి, ఇప్పుడు ఇది కూడా మాకు చాలదు అంట కోరిక. ఏదైనా సాధారణంగా ఏదైనా కావాలండి అన్నారనుకోండి, ఏదో ఇస్తే అబ్బాయి ఇది చాలదండి, ఇది సరిపోదు, దీనికంటే కొంచెం మంచిది తీసుకు, అది కూడా చాలదండి, ఇంకా ఇంతకంటే మంచిది కావాలి అంటాం కదా. అలాగా ముందు ఒక శరీరం అడిగారు అంటే వాళ్ళు గవాకృతిని చూపించారు, అబ్బాయి ఇది చాలదండి అన్నారు. అంటే అశ్వాకృతిని చూపించారు, అబ్బాయి అది కూడా చాలదండి. ఏమయ్యాను మరి అన్నది తినడానికి కావాలి, దంతాలు ఉన్నాయి, ఉంది కదా, ఎందుకు చాలదు అని అంటే దానికి వివేకం లేదు. దంతాలు అయితే ఉన్నాయి, కడుపుండా, ఏది తినచ్చో ఏది తినకూడదో ఎలా తినాలో దానికి వివేక జ్ఞానం లేదు కదా. అంచేత అలాంటి జ్ఞానరహితమైన ఆకారం మాకెందుకు, మాకు సమ్యక్ జ్ఞానం కావాలి. అశ్వానికి కూడా వివేక జ్ఞానం లేదు కాబట్టి అది కూడా అయోగ్యమే అనేది ఆనందగిరి స్వారస్యం రాస్తారు. నవై నోయం అలమితి తాభ్య పురుషమానయత్. అది తర్వాత ఆయనకు ఒక పురుషాకృతిని కల్పించి పురుషుడిని తీసుకొచ్చాట. అనేసరికి వాళ్ళందరూ ఉన్నారు, తా అబ్రువన్ సుకృతం బతేతి. చక్కగా ఉందండి, ఎంత బాగా చేశారో, చాలా బాగుంది పురుషుడు ఆకారం. ఇది సమస్త విధమైనటువంటి వివేకాలతోటి కూడినది, అన్ని రకాల భోగ్య పదార్థాన్ని అనుభవించడానికి తగినటువంటి సాధన సంపత్తి కలది, అన్ని రకాల పుష్కలంగా అన్ని కావలసినవన్నీ ఉన్నాయి, ఈ ఆకారం బాగుందండి అని. తాభ్య పురుషమానయతు అంటే ఆ నీటి నుండి అభ్య నీటి నుండి ఆ పురుషుడిని తయారు చేశాడు. ఆనయతు అంటే తీసుకొచ్చాడు, అంటే చూపించాడు అని వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎక్కడో ఉన్నవాడిని తీసుకురావడం కాదు, ఆ ఆకారాన్ని కల్పించి ఇదిగో ఇది శరీరం మీకు బాగుంటుందా అని అడిగారు అన్నమాట. పురుషాకృతి అంటే పురుష దేహాన్ని నిర్మించి చూపించాడు అనేసరికి వీళ్ళు దేవతలందరూ కూడా ఏకకంఠంతో ఒప్పుకుని చాలా బాగుంది, సుకృతం బత ఇది పురుషోభావ సుకృతం తా అబ్రవీత్ యథాయతనం ప్రవిశతేది. అయితే బాగుంది కదా పురుషాకారం, మంచిది కదా, నచ్చిందా? నచ్చింది, అయితే దీనిలో దూరండి అని, ఈ శరీరాల్లో మీరందరూ దూరండి అన్నారు. ఈ శరీరాల్లో మీరందరూ ప్రవేశించండి అన్నాడు. శరీరంలో ప్రవేశిస్తే ఈ పురుషుడి యొక్క ఆకృతిలోకి ఆ దేవతలందరూ దూరం ఎలాగా అంటే దానికి ప్రాసెస్ చెప్తున్నారు. అగ్నిర్ వాగ్భూత్వా ముఖం ప్రావిశతు. అగ్నిదేవుడు వాగ్రూపంగా ఈ పురుషుడి యొక్క ముఖాన్ని ప్రవేశించాడు. వాయు ప్రాణోభూత్వా నాసికే ప్రావిశతు. వాయుదేవత ప్రాణము అనేటువంటిది ప్రాణముగా మారి నాసికల ద్వారా సంచరించి నాసికల్లో ప్రవేశించాడు. ఆదిత్య చక్షుర్భూత్వ అక్షిణి ప్రావిశతు. ఆదిత్యుడు కన్ను అనేటువంటి ఇంద్రియం ద్వారా చక్షుని ప్రావిశతు అంటే కళ్ళలో దూరాడు. చక్షురింద్రియము కళ్ళు అంటే కంటికి చక్షుస్సుకి తేడా ఏంటి అని మన లోక వ్యవహారం. చక్షుస్సు అనేది ఇంద్రియం పేరు, అక్షిణి అనేది కళ్ళ యొక్క గోళకాలు. ఇంద్రియం వేరు, ఇంద్రియానికి అధిష్టానమైన గోళకం వేరు. అలాగే చక్షుర్భూత్వం అంటే చక్షురింద్రియమై అక్షిణి ప్రావిశతు కళ్ళల్లో చేరాడు. కన్ను వేరు, కంట్లో ఉండే చూసేటువంటి శక్తి కలిగిన ఇంద్రియం వేరు అనమాట. చక్షుర్భూత్వ అక్షిణి ప్రావిశతు. అలాగే దిశ శ్రోత్రం భూత్వ కర్ణౌ ప్రావిశతు. దిక్కులు ప్రావిశన్ అనమాట. దిక్కులు బహువచనంలో ఉంది కనుక దిశ శ్రోత్రం భూత్వ కర్ణౌ ప్రావిశన్. ఓషధి వనస్పతయ లోమాని భూత్వ త్వచం ప్రావిశన్. ఇవి ఏ దేవతలు ఏ రకమైన రూపంతో ఈ పురుషుడి యొక్క శరీరంలో ప్రవేశించాయి అనేది ఒక వరుసగా రాసుకొస్తున్నాడు అనమాట. అగ్ని అగ్నియాది దేవతలందరూ వాళ్ళు ఉన్నారు. అగ్ని, వాయువు, ఇంద్రుడు, అలా చొప్పున ఒక్కొక్కటి చూస్తే దాంట్లో ఓషధి వనస్పతులు అనే దేవతలు లోమములుగా మారి త్వగింద్రియాన్ని ప్రవేశించాయి, చర్మంలో చేరాయి. చంద్రమాహ మనోభూత్వ హృదయం ప్రావిశతు. చంద్రుడు మనస్సుగా మారి హృదయంలో ప్రవేశించాడు. మృత్యురపానోభూత్వ నాభిం ప్రావిశతు. మృత్యుదేవత అపాన స్వరూపంలో నాభిలో చేరాడు. ఆపో రేతోభూత్వ శిశనం ప్రావిశన్. ఇది ప్రసిద్ధంగానే అలవాటు. రేతస్సుగా శిశనంలో ప్రవేశించారు నీళ్లు. ఇక తం అశనాయాపి పాసే అబ్రూతాం ఆవాభ్యాం అభిప్రజానీహీతి అని వీళ్ళందరూ అయిన తర్వాత ఈ దేవతల యొక్క కోరికలు తీర్చాడు ఆయన. అప్పుడు అయిన తర్వాత ఈ అశనాయాపి పాసే వీళ్ళు ఉన్నారు కదా, మాకేదైనా చూసుకోండి అన్నట్టు, మాకు శరీర అధిష్టానం చెప్పండి అంటే దేవతలని సృష్టి చేసిన తర్వాత మేము ఎక్కడ ఉండాలో మాకు అధిష్టానం శరీరం కావాలి అని వాళ్ళు అడిగారు. వాళ్ళకి ఓ పురుషాకృతి అయిన శరీరాన్ని మూడో పర్యాయం, మొదట్లో గవాకృతి, తర్వాత అశ్వాకృతి, తర్వాత పురుషాకృతి తయారు చేస్తే అది బాగుంది అని వాళ్ళందరూ సంతోషించి మమ్మల్ని ఏం చేయమంటారంటే దానిలో ప్రవేశించండి అన్నారు. ఆ శరీరంలో వీళ్ళ దేవతలందరూ ప్రవేశించారు, బాగానే ఉంది.
ఇప్పుడు ఈ ఆకలి దప్పిక ఉన్నాయి కదా, దీని మాట ఏమిటి అన్నాడు. అంటే ఆ ఈశ్వరుడితోటి వీరిద్దరూ అంటున్నారు, అధిష్టానమైనటువంటి శరీరాన్ని చూసిన తర్వాత మేము ఎక్కడ, వాళ్ళకేమో దేవతలకు అధిష్టానం చూపించారు, వాళ్ళు ఏదో చోటు చూశారు, బాగానే ఉంది. ఇప్పుడు మాకు అధిష్టానం లేదు కదా, మేము ఎక్కడ ఉండాలి, మాకు చోటు ఎక్కడా, మాకు స్థానం చూపించండి అని అడిగారట. అని అంటే వాళ్ళు ఏమన్నారు, అసినాయాపి పాసే అబ్రూతాం ఆవాభ్యాం అభిప్రజానీహీతి తే అబ్రవీత్ ఏమని, ఏతాస్వేవ వాం దేవతాసు ఆభజామి ఏతాసు భాగిన్యవు కరోమి. అంటే మీకు విడిగా ఏమీ ప్రత్యేకమైన చోటు చూపించాల్సిన అవసరం లేదు, ఈ అజ్ఞాది దేవతలలోనే అధ్యాత్మ అధిదేవత మొదలైనటువంటి భేదాలతో మిమ్మల్ని దానిలోనే నేను అనుగ్రహం చేస్తున్నాను, అక్కడే ఉంటుంది, వాళ్ళతో పాటే ఉంటుంది, వాళ్ళకి ఏది ఆధారమో మీకు ఆధారమే. దానికి వాళ్ళకందరికీ మీకు లేకుండా వాళ్ళందరికీ కూడా పూర్తిగా అన్న అతృత్వం ఉండదు. అంటే ఒక శరీరంలో ప్రవేశించిన దేవత కూడా ఆకలి ఉంటే తినగలడు, కానీ ఆకలి లేకపోతే తినలేడు కదా. అంచేత వాడు ఎక్కడ ఉండి తినాలనుకుంటున్నాడో అక్కడ ఆకలి కూడా నీకు కల్పిస్తాను, నువ్వు కూడా అక్కడే ఉంటావు, నువ్వు ఉన్నప్పుడే అది తింటారు వాళ్ళు. అంటే ఏ దేవతలకి ఆశ్రయమైన శరీరం ఉందో ఆ శరీరమే మీకు శరీరం ఆశ్రయము, అక్కడే మీరందరూ ఉండాలి, మీరు లేకుండా వాళ్ళు తినలేరు. ఆకలి లేదు, దాహం లేదు అంటే భోజనం చేయండి, నీళ్ళు తాగండి అంటే ఎలా తింటామని, మాకు లేదు అక్కర్లేదు అంటున్నాడు. అంటే ఇవి ఉంటేనే వాళ్ళు దేవతలు కూడా అన్నాన్ని తినచ్చు, నీరు తాగచ్చు. కాబట్టి దేవతలకి ఆహార స్వీకారానికి ఏ స్థానమో ఈ అశురవ్యాపి భాషలకు కూడా అదే స్థానము. యాస్వేవ ఇక్కడే ఉండండి. దేవతలకి అశనాది ప్రభాసలకి తేడా ఏమిటండి? వాళ్ళ దేవతలు కాదా? అలా కాదు, అశనాయాపి పాసే అంటే ఆకలి దప్పులు అనేది. ఏమిటి దేవతలా? వాళ్ళు ఏమిటి? వాళ్ళు దేవతలు కాదు, అది ఆహారం కదా. ఆకలి అనేది దేవత. అది మరి ఏమన్నా కదా, మనం చావుని దేవత అన్నాం కదా. మృత్యువుని దేవత అన్నాం కదా. మరి మృత్యువు కాదండి ఇవి. ఏమన్నారు వాళ్ళని? వాటిని వాళ్ళకంటే దుఃఖజనకమైన సామగ్రి అంతే మనకి. అంటే దోషాల కింద లెక్క అది. అంటే ఇవే కదా ఇవన్నీ. ఇప్పుడు జరా మృత్యువులు, అశనాయా పిపాసలు, శోకమోహాలు, వీటిని షడూర్ములు అనే పేరుతో మనం పిలుస్తున్నాం. షడూర్ముల్లో ఉన్నాయి కదా. ఈ అశనాయా పిపాస అనేది కూడా ఒక ఊర్మి అంటే మనని బాధ పెట్టేటువంటి ఒక వస్తువు, శరీరంలో మనకి బాధని కల్పించేటువంటి ఒక వస్తువు. అదే శోకం మోహం. శోకమోహాలు దేవతలా అంటే కాదుగా. జరా మృత్యువులు దేవతలా అంటే కాదు కదా. ఆ మృత్యుదేవత అనే పేరుతో పిలువబడే దేవత వేరు. జరామరణాలు కాదు కదా. మృత్యుదేవత వేరు. మృత్యుదేవత అంటే యమధర్మరాజు మన కఠోపనిషత్తు చదివినట్టుగా అదంతా ఉంటుంది, అది వేరు. మృత్యువు అంటే జరామరణములు అంటే పుట్టుక, చావు. ఈ చావు అనేది దేవత కాదు, దీనికి అధిష్టాన దేవత విధిగా ఉంటే ఉండొచ్చు. మృత్యుం అంటే మృత్యుం ప్రబ్రూహి అంటే ఆ యమధర్మరాజు గారు మృత్యుదేవత, అది వేరు. ఇవన్నీ షడూర్ములలోనూ లెక్క పెట్టేవి ఇవి. కొన్ని ప్రాణానికి దోషాలు, కొన్ని మనస్సుకి దోషాలు, కొన్ని శరీరానికి దోషాలు. రెండేసి జంట. శరీరానికి సంబంధించిన దోషాలు జరామరణములు, మనస్సుకి సంబంధించిన దోషాలు శోకమోహాలు, ప్రాణానికి సంబంధించిన దోషాలు అశనాయా పిపాసం. ఆకలితో ప్రాణాలు పోతున్నాయి, దాహం వేస్తోంది, నోరెండిపోతోంది, ప్రాణం పోతోంది అంటాం. అంటే వీటికి బాధన పెట్టేటువంటి ఒక వస్తువులుగా మనం తీసుకుంటున్నాం అన్నమాట, షడూర్ములుగా. తే అబ్రవీత్, వాళ్ళకి చెప్తాడు, ఏతాస్వేవ వాం దేవతాసు ఆభజామి అన్నాడు. ఈ దేవతల దగ్గరే మిమ్మల్ని మీరు కూడా ఉంటారు, వాళ్ళు ఎక్కడుంటే మిమ్మల్ని మీరు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళతోనే ఉండండి. ఏతాసు భాగిన్యవు కరోమి, వాళ్ళలోనే మిమ్మల్ని భాగం కలిగినట్టుగా చేస్తాను. అంచేత తస్మాత్ యస్యైకస్యై చ దేవతాయై హవిర్గృహ్యతే భాగిన్యావేవ అస్యాం అశనాయా పిపాసే భవతః అన్నాడు. అంటే ఏ దేవతకి మనం హవిస్సు తీసుకుంటామో ఈ అన్నానికి, ఈ అసురకి కూడా అదే అభాగం. దానికి యస్యైకస్యై చ దేవతాయి అంటే ఏ దేవతకైతే హవిర్గ్రహణం చేస్తారో అంటే ఆయనకి ఇద్దాము. అక్కడ ఏ అష్టాకపాలం పురోడాశం అంటారు, ఇంద్రుడికి ఏదో పురోడాశము అంటారు, లేదా సూర్యుడికి చెరువు అంటారు. ఏదో ఒక ద్రవ్యం, ఏదో ఒక ఫలానా దేవతకి ఈ హవిస్సును నేను తీసుకుంటాను అని ఎప్పుడైతే అన్నామో
దాంట్లో వీళ్ళిద్దరూ కూడా భాగస్వాములు అయిపోతారు. అశనాయాభిపాసలు కూడా భాగస్వాములు అవుతారు. ఆ దేవతకి చేసినటువంటి హవిర్ ప్రదానము వీళ్ళకు కూడా చెందుతుంది అని మాట రాశారు. భాష్యకారులు దాన్ని వివరంగా రాస్తారు. అది భాష్యం చదువుదాం. ఇప్పుడు ఇక్కడికి వెనక్కి ఇది మంత్రం. ఇది హవి యస్యైకస్యైచ దేవతాయై హవిర్గృహ్యతే భాగిన్యావేవ అస్యాం అశనాయాపిపాసే భవతః ఇది ద్వితీయ ఖండ అని రాశారు. ఇప్పుడు శంకరాచార్యుల వారి భాష్యం చూద్దాం. ఇప్పుడు ఏమైంది అంటే ముందు గవాకృతిని చెప్పావు, అక్కడి నుంచి ప్రారంభం చేసి ఏవముక్త ఈశ్వర తాభ్య దేవతాభ్య గాం గవాకృతి విశిష్టం పిండం తాభ్య ఏవ అభ్య పూర్వవత్ పిండం సముద్ధృత్య మూర్ఛయిత్వా ఆనయత్ దర్శితవాన్ అని రాశారు. గవాకృతిని చూపించాడు అంటే ఎలా వచ్చింది అంటే ఆ ఈశ్వరుడు ఆయా అగ్నియాది దేవతల కోసం గవాకారంలో అంటే గోవు యొక్క ఆకారంతో కూడినటువంటి ఒక పిండమును ఆ నీటి నుండే పూర్వవత్ పిండం సముద్ధృత్యాన్ ఆ నీటిలోంచే ఒక పిండాన్ని తయారు చేశారు. మూర్ఛయిత్వ అంటే ఆకారాన్ని కల్పించి ఆనయత్ అనే దానికి దర్శితవాన్ అని అర్థం. తాః పునః గవాకృతిం దృష్ట్వా అబ్రువన్ ఈ ఆకారం చూశారు. వాళ్ళు వెంటనే అన్నారు నవై నహ అస్మదర్థం అధిష్టానాయ అన్నమత్తుం అయం పిండ అలం నవై ఈ పిండము మాకు సరికాదు అన్నారు. సరిపోదు అంటే అలం పర్యాప్త అత్తుం నయోగ్య చక్కగా కూర్చుని భోజనం చేయడానికి ఈ ఆకారం మాకు చాలదు. అత్తుం నయోగ్య భక్షించడానికి వీలు కాదు అంటే ఆ గోవుని భక్షించేస్తారని కాదు, మేము అన్నం తినడానికి ఈ ఆకారం సూటబుల్ కాదు అని అర్థమే తప్ప ఆ ఆవు తయారు చేస్తే ఈ ఆవుని తినేయండి అని అర్థం కాదు. గోవు అనే శరీరంతో ఉండి ఈ దేవతలు తమ భక్ష్యాలను తినడానికి ఈ ఆకారం మాకు సరిగా లేదు అన్నారు. తర్వాత ఇది గవి ప్రత్యాఖ్యాతే తాభ్య అశ్వమానయత్ అంటే ఆ అశ్వాకారాన్ని చూపించాడు. తా అబ్రువ నవైనో అయం అలమితి పూర్వవత్ ఇది కూడా మాకు సరిపోదు అని దేవతలు అందరూ అన్నారు. ఇప్పుడు సర్వప్రత్యాఖ్యానే అన్ని కాదంటే తాభ్య పురుషమానయత్ స్వయోనిభూతం అన్నాడు. పురుషమానయత్ స్వయోనిభూతం అంటే విరాట్ పురుష దేహ సజాతీయం అన్నాడు. ఆయన హిరణ్య గర్భుడు విరాట్ స్వరూపంలో ఉన్నాడు. దాని లాంటి శరీరం ఆయనకి ఏ శరీరం అయితే కాళ్ళు చేతులు ముక్కు నోరు మొదలైన సమస్త దేవ అవయవాలతో ఇంద్రియాలతో కూడి ఉందో అటువంటి హిరణ్య గర్భ శరీరముతో సమానమైన ఆకారం కలిగిన మరొక పురుష శరీరాన్ని తయారు చేశారు. ఇది వ్యష్టి దేహం అన్నమాట. సమష్టి దేహం అయింది. అది రాశారు వ్యాఖ్యానంలో స్వయోనిభూతం ఇది అంటే స్వయోనిభూత విరాట్ పురుష దేహ సజాతీయమిత్యర్థ. అంటే తన యొక్క శరీరం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఐదు వస్తే ఆ వస్తువు అండి ఈ వస్తువు కాదండి, ఇప్పుడు నేను తినేది నేను కట్టుకునే బట్ట లాంటి బట్టే నీకు ఇస్తా, నేనుండే ఇంట్లాంటి ఇల్లే నీకు కట్టిస్తాను, నేను తినే అన్నమే నీకు తింటాను అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. అలాగే తన యొక్క శరీరం ఎటువంటిదో అలాంటి శరీరం లాంటి శరీరాన్ని తయారు చేశాడు. తన సజాతీయం. ఈ హిరణ్య గర్భం విరాట్ శరీరం విరాట్ పురుషుడు యొక్క శరీరము అది సమష్టి దేహం. వీళ్ళందరికీ ఇచ్చినది వ్యష్టి దేహం. ఈ వ్యష్టి దేహంలో మీరు ప్రవేశించండి అని విడివిడిగా ఎవరెవరికి వాళ్ళకే అటువంటి ఆకారంతో శరీరాన్ని తయారు చేసి ఇచ్చాడు. పురుషమానయత స్వయోనిభూతం తాహ స్వయోని పురుషం దృష్ట్వా అఖిన్నా సత్య సుకృతం శోభనం కృతమిదం అధిష్టానం బత ఇత్యబ్రువన్. వాళ్ళకి అప్పుడు ఖేదం పోయింది. అఖిన్నా అంటే దోష ఏమి ఇబ్బంది పడకుండా దుఃఖం అనుభవించకుండా ఖేదం లేకుండా ఆనందంగా బాగుందండి సుకృతం శోభనం కృతం బాగా చేశారు బాగుంది అని అధిష్టానం మంచి శరీరం మంచి ఆకారం బాగుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. తస్మాత్ పురుషోవా పురుషయేవా సుకృతం సర్వపుణ్య కర్మహేతుత్వ అంటే పురుషుడే సుకృతం. వాడు పురుష శరీరాన్ని చేశాడు. నువ్వు సుకృతం బత అన్నారు. చాలా బాగా చేశారండి మంచిది కదా మంచిది తయారు చేశారు అని. పురుషుడు సుకృతం ఎలా అవుతాడు? పురుషుడిని ఆకారం చేస్తే పురుషుడు సుకృతం బత సుకృతం అనే మాటకి ఆ వ్యాఖ్యానం ఏమిటి? సుకృతం అంటే బాగా చేయబడింది అని అర్థం చెప్పచ్చు. సుకృతం అంటే పుణ్యం అనే అర్థం కూడా ఉంది కదా. సుకృతం బత అంటే ఈ పురుష దేహం సుకృతం ఎలా అవుతుంది అని అంటే ఈ శరీరమే సమస్త విధమైనటువంటి శుభకర్మలకి ఆచరించడానికి సమర్థమైన శరీరం కనుక శరీర బాధ్యం కలు ధర్మ సాధనం కదా.
ధర్మానికన్నిటికీ సాధనం చేసినటువంటి శరీరం కాబట్టి ఇది సుకృతం. ఈ శరీరం ద్వారానే మనం పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఆ మాట రాస్తున్నారు. పురుషో వావ అంటే పురుషో వావ అనేది పురుష ఏవా అని అర్థం. సుకృతం అంటే సర్వ పుణ్యకర్మ హేతుత్వా. ఈ పురుష శరీరము అన్ని రకాల పుణ్యకర్మల్ని ఆచరించడానికి కారణమవుతుంది. అంచేత ఇది చాలా మంచిది. సుకృత హేతువు కనుక సుకృతం అనేశారు. ఈ పురుష శరీరం సుకృతం ఎందుకు అంటే ఈ పురుష శరీరంతో మనం చక్కటి పుణ్యాచరణం చేయడానికి అవకాశం ఉంది. పుణ్యకర్మలకి కారణం అవుతుంది. కాబట్టి ఈ శరీరం చాలా మంచిది. అంటే అన్ని జన్మల్లోనూ మానవ జన్మ గొప్పది అంటానికి కారణం ఏమిటి అని అంటే వీడు అందరినీ తిట్టచ్చు కొట్టచ్చు అని అర్థం కాదు. వీడి శుభకర్మలు చేయడానికి యోగ్యత వీడికి ఉంది కనుక. ఇంతవరకు ఏం అడిగారు? వాడికి ఆవుకేమో సరి అయిన దంతాలు లేవన్నారు. గుర్రానికి అయితే ఉన్నాయి కానీ వివేకం లేదన్నారు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఆ ఇంద్రియాదులన్నీ మంచి సమర్థమైన ఇంద్రియాలు ఉన్నాయి, హస్తపాదాదులన్నీ ఉన్నాయి, దాంతోపాటు విజ్ఞానం కూడా ఉంది. కాబట్టి పురుష శరీరం పుణ్యకర్మ హేతువు కనుక గొప్పది. కనుక మానవత్వం గొప్పది. మనుష్యత్వం మొట్టమొదటి దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. అంచేత మనుష్యత్వం మనుష్య శరీరం అనేటువంటిది చాలా అపరూపమైనది. సుకృతం సర్వపుణ్యకర్మ హేతుత్వ స్వయం వా స్వేనైవ ఆత్మన స్వమాయాభికృతత్వాత్ సుకృతం ఉచ్యతే. దాన్ని సుకృతం ఎందుకన్నారు అని అంటే సుకృతం తన చేత చేయబడినది, తన యొక్క శక్తి చేత చేయబడినది. తనే ఆత్మచేతనే స్వేనైవ స్వయం అనే దానికి అర్థం. స్వయం వా కృతం సుకృతం అది వ్యాఖ్యానం. స్వయం అనే దానికి అర్థం ఏమిటి? స్వేనైవ ఆత్మన అని ఒక అర్థం. తనేం చేశాడండి? స్వమాయాభికృతత్వాత్ తన యొక్క శక్తుల చేత చేయబడింది కాబట్టి తనకి ఏది కావాలో అది తను తీర్చుకుని తనంతట తనుగా తనకి అనుకూలమైన రీతిలో తన సామర్థ్యంతో తాను నిరూపించుకున్నది, కట్టుకున్నది, నిర్మించుకున్నది వాడికి ఆనందంగా ఉంటుంది. ప్రతి మనిషికి అంతే కదా అర్థం. నువ్వే చేసుకో అన్నావు అనుకోండి, వాడు ఏం చేసుకుంటే అదే వాడికి రుచిగా ఉంటుంది. ఎందువలన వాడే చేసుకున్నాడు కనుక. ఇది బాగుంది అంటాడు కదా, ఇది బాగోలేదు అంటావు. పక్కవాడు ఏదైనా చేస్తే దాని మీద ఆరోపణ చేసేది బాగోలేదు, ఇది బాగోలేదు అంటాడు. నువ్వే చేసుకో అంటే వాడు తన యొక్క శక్తి చేత తనే తాను నిర్మించుకున్నది కనుక అది సుకృతం అనేటువంటి వ్యాఖ్యానం కూడా చేశారు. తాహ దేవతాహ ఈశ్వర అబ్రవీత్. ఆ దేవతలతో పాటు ఈశ్వరుడు అన్నట్టు ఇష్టమాసామిదం అధిష్టానం ఇతి మత్వా. మీరు ఈ శరీరం మీకు నచ్చింది కదా అన్నాడు. ఆసాం దేవతానాం అన్నమాట. ఈ అజ్ఞాది దేవతలకు ఇష్టం అధిష్టానం, ఈ శరీరం నచ్చింది కదా అని అనుకుని సర్వేహి స్వయోనిషు రమంతే, అందరూ తమ శరీరమందు చాలా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీరు మీకు ఇష్టమైనటువంటి ఈ స్థానాన్ని మీరు పొందండి. స్వయోనిషు అంటే స్వస్థానమందు అని అర్థం. ఆ యోని ప్రతిదానికి వాడి ఇంటి మీద వాడికి మోజు ఉంటుంది కదా. అలాగే యథాయతనం యస్య యద్ వదనాది విక్రియా యోగ్యం ఆయతనం తత్ ప్రవిశత. ఈ దేవతలకి అందరికీ అంటే ఇప్పుడు అగ్నిదేవత ఉంది. అగ్నిదేవత ఎక్కడ ఉంటుంది అని అంటే ఆయనకి ఉండవలసిన చోటు ముఖం. అక్కడైతే వాకు రూపంలో ఆయన తన పని చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియాల్లో వాళ్ళ స్థానాల్లో ఉండి వాటి పని నిర్వహించుకోవడానికి యోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీకు మీ అనుకూలమైన ప్రదేశంలో మీరు ఉండండి ఈ పురుష శరీరంలో అన్నారు. అంటే అగ్నిదేవత ముఖంలోకి వెళ్ళాడు, అక్కడ వాకు రూపంలో సంచరిస్తున్నాడు. అలాగే చక్షు వాయు ప్రాణోభూత్వా నాసికే ప్రావిశతు. అలా దేవతలందరూ వాళ్ళు ఎంచుకున్నారు, నేను చేసే పనికి ఈ స్థానం నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ శరీరంలో ఈ స్థానంలో ఉండి నా పని నేను నిర్వహించుకుంటాను అనే రీతిగా ఆ శరీరంలో ఉండే ఒక్కొక్క భాగాన్ని వాళ్ళ పనులు చేసుకోవడానికి వీలుగా ఎంచుకుని ఆ శరీరాల్లో ఆ స్థానంలో వీళ్ళు చేరి వాళ్ళ పనులు నిర్వహించుకున్నారు అన్నట్టు. ఇష్టం ప్రవిశత అంటే గోళక రూపం స్థానం అన్నట్టు. వాళ్ళకి వదనాది విక్రియ యోగ్యం అది రాశారు. మీరు ఒకడు అగ్నిదేవుడు ఉన్నాడు, ఆయన ఏం చెయ్యాలి అని అంటే మాట్లాడడానికి వాగ్ రూపంగా ఉండాలి. దానికి యోగ్యమైన స్థానం ఏది అంటే అరికాళ్ళలోనూ పాదాల్లోనూ చెవుల్లోనూ అంటే కుదరదుగా. ముఖంతో వదనం కుదురుతుంది కాబట్టి ముఖం ప్రావేశతు. ఆయన నేను మాట్లాడాలి కాబట్టి నేను ఇక్కడ ఉంటానండి అంటాడు. నేను వినాలి కాబట్టి చెవుల్లో ఉంటానండి. నేను అదే ఇప్పుడు ప్రాణవాయువు సంచారం కావాలి కనుక నాసికల్లో ఉంటానండి అని వాళ్ళ స్థానాలు వాళ్ళు వెతుక్కున్నారు. వ్యష్టి దేహ సృష్టి ఇదంతా. దేవతలు వాళ్ళందరూ కూడా ఆ వ్యష్టి దేహంలో ప్రవేశించారు.
అంటే ఇప్పటికి ఎంతవరకు వచ్చిందనమాట? హిరణ్యగర్భుడు, ఆయన విరాట్ స్వరూప దేహం ఉంది. ఆ తర్వాత దేవతా సృష్టి, ఆ దేవతలందరూ ఉండడానికి వ్యష్టి దేహ సృష్టి, దాంట్లో వాళ్ళ కరణాలు ఇంద్రియాలు అవన్నీ ఉండడం వల్ల వీళ్ళందరికీ ఇవన్నీ కూడా తయారు చేశారు. వీళ్ళన్నీ ఆ శరీరంలో ప్రవేశించారు అనే అర్థం వరకు వచ్చాం. తథాస్తు ఇది అనుజ్ఞాం ప్రతిలభ్య ఈశ్వరస్య నగరీయామివ బల అధికృతాదయ అగ్ని వాగభిమాని వాగేవ భూత్వా స్వాం యోనిం ప్రావిశత్ అనమాట. ముఖం ప్రావిశత్ అని అదే రాశారు ఇది వరకు. నగరంలో ఈశ్వరుడు అంటే రాజుగారు ఉంటాడు, రాజధాని పట్టణంలో రాజుగారు ఉంటారు, దానిలో రకరకాలైనటువంటి అధికార పురుషులు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ అధికారాన్ని బట్టి వాళ్ళకి కేటాయిస్తారు కదా. రాజు యొక్క అనుజ్ఞని పొంది ఈ దేవతలు సేనాపతి, మంత్రి గారు, దండనాయకుడు వాళ్ళందరూ వాళ్ళ యోగ్యమైన స్థానాలు ఉంటాయి. మంత్రి గారి క్వార్టర్స్ వేరు, సీఎం గారి క్వార్టర్స్ వేరు, లేదా మామూలుగా అసెంబ్లీలో శాసనసభ్యులు అందరూ ఉండడానికి అది ఒక క్వార్టర్ వేరు. వాళ్ళ అధికారము, వాళ్ళ యోగ్యత, వాళ్ళ బలము దాన్ని అనుసరించి వాళ్ళకి తగినటువంటి స్థానాన్ని వాళ్ళు వెతుక్కున్నారు, ఇచ్చారు. అంటే పరమేశ్వరుడు అందరికీ శరీరాలు చూపించాడు. అది కానీ ఆ యోగ్యత లేకుండా నేనేమో రాజుగారు ఉండే చోట్లో నేనుంటాను, ఇక్కడేమో సర్వెంట్ క్వార్టర్లో రాజుగారిని ఉండండి అంటే అది పద్ధతి కాదు కదా. అధికృత అంటే అధికారం గలవాడు, బలం చేత అధికృతులైన పురుషుడు అంటే సేనాపత్యాదయ అని అర్థం. బల అధికృతాదయ అంటే బలము చేత అధికృతులు, వాళ్ళ బలాన్ని బట్టి ఈ పోస్టులో వాళ్ళు సూటుగా అపాయింట్ చేయబడ్డారు అని అర్థం. అది బల అధికృతాదయ అంటే బలమును బట్టి అధికారమును పొందిన సేనాపతులు మొదలైనటువంటి వాళ్ళు అని ఆనందగిరి వ్యాఖ్యానం. రాజ్ఞ అనుజ్ఞాం ప్రతిలభ్య బలాధికృతాదయ సేనాపత్యాదయ నగరీయాం యథా ప్రవిశంతి తద్వద్ ఈశ్వరస్య అనుజ్ఞాం ప్రతిలభ్య అగ్ని ప్రావిశత్. ఇది ఉదాహరణ ఒకటి చెప్పే, ప్రకృతం ద్రాష్టాంతికం ఒకటి. ఈ అగ్ని వాయువాది దేవతలు వీళ్ళు శరీరంలో ఉండే ఆయా ప్రదేశాలని ఆక్రమించి దానిలో చేరారు. ఇది మనం చెప్పదలుచుకున్నది. దీనికి ఉదాహరణ ఏంటి అంటే బలాధికృతాదయ అంటే ఆ వాళ్ళ పొజిషన్ బట్టి, వాళ్ళ బలాన్ని బట్టి అధికారం పొందినటువంటి వ్యక్తులు, మంత్రి గారు, సేనాధిపతి, దండనాయకుడు, పురోహితుడు, ఆ రాజవైద్యుడు, ఇలా ఆయా పోస్టులు చాలా రకాలు ఉంటాయి. వాళ్ళ బలాన్ని బట్టి, ఆ అధికారం బట్టి వాళ్ళు పొందినటువంటి సేనాపత్యాదులు ఆ నగరంలో వారికి తగినటువంటి ప్రదేశంలో ఎలా వెళతారో ఆ రకంగా ఈ అజ్ఞాది దేవతలు కూడా ఈ పురుష శరీరంలో వాళ్ళ స్థానాల్ని ఆక్రమించుకున్నారు అని అర్థం. దాంట్లో అగ్ని ఎక్కడికి వెళ్ళాడు అంటే ముఖం ప్రావిశత్. ఏ రూపంలో? వాగ్ రూపంలో అని అగ్ని వాగ్భూత్వ ముఖం ప్రావిశత్ అని వ్యాఖ్యానం చేశారు. నగరీయామివ బలాధికృతాదయ అనేది దృష్టాంతం. వాళ్ళు రాజాజ్ఞని పొంది వాళ్ళందరూ అక్కడక్కడ ఆ చోట్లలో ఉంటారు. అలాగే ఇక్కడ ఆ పురుషుడు హిరణ్యగర్భుడి యొక్క ఆజ్ఞను పొంది వీళ్ళందరూ ఈ పురుష శరీరంలో ఉండేటువంటి ఆయా స్థానాలు ప్రవేశించారు. వాగభిమాని దేవత అగ్ని వాగేవ భూత్వా స్వాం యోనిం ముఖం ప్రావిశత్ అంటే తథా ఉక్తార్థత్వాత్. అది చెప్పాం కదా, అక్కడైతేనే వదన క్రియ యోగ్యం అవుతుంది కనుక అక్కడ చేరాడు. వాయుర్నాసికే ఒకటి, వాయువు నాసికల్ని, ఆదిత్యుడు అక్షిని అంటే కళ్ళగోళ్ళని, దిశభా కర్ణవు, ఇవన్నీ కలిపి రాసేస్తున్నారు. ఇప్పుడు అది పూర్తి మంత్రంలోనే వివరంగా ఉంది కనుక దానికి సంగ్రహ వ్యాఖ్యానం చేస్తారు. మంత్రము సంక్షిప్తంగా ఉంటే దానికి విస్తారంగా వ్యాఖ్యానం చేస్తారు. అది ఈ దేవత ఏ రూపంలో ఎక్కడ చేరాడు అది కావాల్సిన మాట. ఏ రూపంలో అంటే ఏ పని చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశంలో ఎక్కడ ఉండి ఆ పని నిర్వహిస్తాడో ఆ చోటు వెతుక్కున్నారు. అలాగే వాయుదేవుడు నాసికల్ని, ఆదిత్యుడు కళ్ళని, దిక్కులు కర్ణములను, ఓషధి వనస్పతులు చర్మాన్ని, చంద్రుడు హృదయాన్ని, మృత్యువు నాభిని, నీరు శశనాన్ని పొందారు. అది ఏకంగా ఒకే క్రియాపదంతో సమాప్తి చేశారు. ముఖం శిశనం ప్రావిశన్. ఏవం లబ్ధాధిష్టానాసు దేవతాసు, వీళ్ళందరూ ఉన్నారు. దేవతలకి ఓ చోటు దొరికింది. ఏమండి ఆయన పని బాగానే ఉన్నాయి, మా మాట ఏమిటి అని అడిగేట వాళ్ళు. నిరధిష్టానవు సత్యౌ అశనాయా పిపాసే తమ ఈశ్వరం అబ్రూతాం. ఆ ఈశ్వరుణ్ణి అడిగారు. కోరికలంటే కొంతమందికి అడిగారు, ఆ కోరిక తీరింది, వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు ఆయన. ఏమంటే వాళ్ళకి ఇచ్చారు, సరే మా మాట ఏంటి అండి, మిగతా వాళ్ళు అడుగుతారు కదా,
అదే సహజంగా ఈ అశనాయా పిపాసలు రెండు ఉండి మాకు అధిష్టానం లేదు కదా, మేము ఎక్కడ ఉండాలి అని అడిగారు ఈశ్వరుని. అబ్రూత ముక్తవత్యౌ ఆవాభ్యాం అధిష్టానం అభిప్రజానీహి అంటే చింతయ విధస్వ ఆలోచించండి, మాకు కూడా ఏర్పాటు చేయండి, మేము ఎక్కడ ఉండాలో ఆ చోటు చూపించండి అని అడిగారు. స ఈశ్వర ఏవ ముక్త తే అశనాయా పిపాసే అబ్రవీత్. అది ద్వితీయ విభక్తి. తే అంటే వాటి మాకెక్కడ ఏమిటి స్థానం ఏమిటి అనేటువంటి మాట వీళ్ళు అడిగారు. అడిగిన తర్వాత అప్పుడు అశనాయా పిపాసలకి ఆ స్థానం ఏమిటి అనేది వచ్చింది. ఇప్పుడు లబ్ధాధిష్టానాసు దేవతాసు నిరధిష్టానే సత్యవు అశనాయా పిపాసే. వాళ్ళకి అధిష్టానం దొరికింది, బాగానే ఉంది, కానీ మాకు చోటు లేదు కదా అనేటువంటి ఆలోచనతో సత్యవు అనేది ప్రథమ ద్వితీయ ద్వివచనాంతం. అశనాయా పిపాస అనేటువంటివి రెండు, అశనాయా ఒకటి, పిపాస ఒకటి. ఈ రెండు నిరధిష్టానే సత్యవు, నిరధిష్టానమై అంటే అధిష్టానము లేనటువంటివై తమ ఈశ్వరం అబ్రూతాం ద్వితీయ ద్వివచనంలో ఉంది. ఆ ఈశ్వరుడితో పలికేటి రెండు ఏమని అని అంటే ఆవాభ్యాం అధిష్టానం అభిప్రజానీహి, మాకు కూడా మీకు అధిష్టానం తయారు చేయండి, ఆలోచించండి, మాకు కూడా ఏదైనా చోటు చూపించండి అని అడిగారు. స ఈశ్వర ఏవ ముక్త తే అశనాయా పిపాసే అబ్రవీత్. ఆ అడిగినటువంటి పరమేశ్వరుడు వాళ్ళతో చెప్పేట, నహి యువయో భావరూపత్వాత్ చేతనావద్ వస్తు అనాశ్రిత్య అతృత్వం సంభవతి. అది ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. వీళ్ళు దేవతలైనా అని అడిగారు కదా, అది రాష్ట్రం చూడండి. నహి యువయోహో భావరూపత్వాత్, మీరు ఒక రకమైన భావం అంటే ధర్మం. ఈ ధర్మము చేతనం కాదు, ఇది ఏదో వస్తువుని ఆక్రమించి ఆ వస్తువు ద్వారా పనిచేసుకోవాలి తప్ప చేతనమైనటువంటి దేవతలు కానీ పురుషులు కానీ పనిచేసేసినట్టుగా వాళ్ళ యొక్క మనోధర్మాలు భావాలు ఈ అశనాయా పిపాసలు అనేవి ఒక భావములు అంటే ఒక ధర్మములు. ఇవి ధర్మీ అయిన వస్తువుని ఆశ్రయించుకుని పనిచేయాలి తప్ప వస్తువు లేకపోతే ఏ వస్తువుని ఆశ్రయించకుండా నువ్వు తినలేవు. ఆకలి ఉంది, ఆకలి వేసింది అంటే ఆకలి వేస్తే ఆకలి అన్నం తినేస్తుంది అంటే ఆకలి తినలేదు. ఆకలి ఏ మనిషికి కలిగిందో ఆ మనిషిని ఆశ్రయించి ఆ మనిషి తింటే ఆకలి తీరు. అంటే ఒక మనిషిని ఆశ్రయించుకుని ఒక వస్తువుని ఆశ్రయించుకునే ధర్మం తన పని సాగించుకోగలదు, కానీ వస్తువు లేకుండా కేవలం ధర్మానికి తన పని తాను చేసుకునేటువంటి అవకాశం లేదు, స్వతంత్రం కాదు. అంచేత భావయోహో అనే మాట భావరూపత్వాత్ అంటే ధర్మరూపములు కనుక చేతనావద్ వస్త్వంతరం అనాశ్రిత్య చైతన్యం కలిగిన వస్తువుని ఆశ్రయించకుండా మీకు స్వతసిద్ధంగా తినే యోగ్యత లేదు, తినలేరు. తస్మాత్ ఏతాస్వేవ అజ్ఞాత్యాసు వాం యువాం దేవతాసు అధ్యాత్మ అధిదేవతాసు ఆభజామి వృత్తి సంవిభాగేన అనుగృహామి. మీరు ఆ వాళ్ళలోనే ఉండేట్లాగా మీకు చోటు కల్పిస్తా. అంటే ఇప్పుడు నీకు ఆకలేసింది అంటే అగ్ని అనే దేవతకి ఆకలేస్తే ఈ ఆకలి ఆ అగ్నిని ఆశ్రయించుకుని ఆ అగ్ని తింటే ఈ ఆకలిని తీరుతుంది. అంటే ఈ ధర్మములకు తమ పనులు చేసుకునే యోగ్యత ఎప్పుడు వస్తుంది అంటే సరి అయిన వస్తువుని ఆశ్రయించుకున్నప్పుడే. చేతనావద్ వస్త్వంతరాశ్రయం అన్నది చైతన్యం కలిగిన మరో వస్తువుని ఆశ్రయించుకుంటే వీటికి తమ కార్యాలు చేసుకునేటువంటి శక్తి వస్తుంది. అలాగే అశనాయా పిపాసలకు కూడా మీరు వాళ్ళలోనే చోటు చూపిస్తాను. ఏతాసు భాగిన్యౌ యద్దేవత్యౌ యద్దేవత్య యో భాగ హవిరాదిలక్షణ స్యాత్ తస్యాహ తేనైవ భాగేన భాగిన్యౌ భాగవత్యౌ వాంకరోమి. అంటే ఏమిటి భాగం చేస్తాను అంటే అర్థం ఏమిటి అని అంటే ఇంకా క్లియర్గా రాశారు. ఏ దేవతకి ఏ భాగము అంటే హవిస్సు మొదలైనవి, హవిస్సు చెరువు పురోడాశము ఇలాంటివన్నిటినీ కూడా ఏ దేవతకి మీరు ఇస్తారో అదే దేవతకి అదే భాగంతో మీరు భాగం గలవాళ్ళు అవుతారు. ఆ దేవత కోసం వాడిస్తే అది మీకు కూడా చేరుతుంది. ఆ దేవతకి ఎంత భాగం ఉందో మీకు కూడా అంతే భాగం ఉంది, దానిలోనే భాగవంతులు అవుతారు మీరు అని సృష్టి యాదవ్ ఈశ్వర ఏవం యదథాత్ యస్మాత్ తస్మాత్ ఇదానీమపి అంచేత అలా చెప్పాడు కనుక సృష్టి మొదట్లో ఇప్పుడు కూడా యస్యైకస్యైచ దేవతాయా అర్థాయ హవిర్గృహ్యతే. అంటే ఏ దేవత కోసం వాడి ప్రయోజనం, ఏ దేవత యొక్క ప్రయోజనం కోసం మనం హవిస్సు తీసుకుంటామో అదేది చెరు పురోడాశే అది లక్షణం. దానిలో భాగన్యావేవ భాగవత్యావేవ అస్యాం దేవతాయాం అశనాయా పిపాసే భవతః. అంటే ఇప్పుడు ఇంద్రుడి కోసం భాగం తీసుకుంటున్నాం, ఇంద్రుడికి పురోడాశం తీసుకుంటున్నాము అంటే అదే పురోడాశము ఇంద్రుడికి ఎంత భాగం ఉందో ఈ అశనా పిపాసలకు కూడా అంతే భాగం ఉంది.
ఏ దేవత కోసం తీసుకున్న హవిస్సులో ఆ దేవతకి ఎంత భాగం ఉందో అదే భాగం ఈ దేవత కోసం చేసిన దేవతల యొక్క అశనాయాపిపాసలకు కూడా ఉంటుంది. నేను అన్నం తింటాను అన్నాం అనుకోండి, నేను అన్నం తిన్నాను అంటే నా ఆకలి అన్నం తింది అని అర్థం. నేను దాహం తీసుకున్నాను, మంచినీళ్ళు తాగాను అంటే నా దాహం మంచినీళ్ళు తాగింది అని అర్థం. ఆ దాహము నన్ను ఆశ్రయించుకుని తన పని తీర్చుకుంది. ఆకలి అనేది ఆ మనిషిని ఆశ్రయించుకుని తన ఆకలిని తీర్చుకుంది అనే మాట వ్యాఖ్యానం చేసుకుంటే, ధర్మములకు ఆయా కార్యములు చేసే శక్తి ఒక వస్తువుని ఆశ్రయించుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ దేవతలను ఆశ్రయించుకుని మీరు కూడా బతకండి. ఆ దేవతలకి ఏ హవిర్భాగం ఉంటుందో అదే హవిర్భాగం మీకు కూడా దాన్ని నేను అనుగ్రహిస్తున్నాను అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఈ అశనాయాపిపాసలు కూడా ఒక అధిష్టానం గెలవయ్యాయి. వీళ్ళకి అధిష్టానం ఏది అంటే ఆ దేవతలకి ఏది అధిష్టానమో వీళ్ళకి అదే అధిష్టానం. ఆ దేవతలు ఎక్కడ ఉంటారో వీళ్ళు అక్కడే ఉంటారు. దేవతలకి ఏ హవిస్సో వీళ్ళకి అదే హవిస్సు. వాళ్ళు ఏం తింటారో అది వీళ్ళకి ఆహారం. ఈ అశనాయాపిపాసలకు కూడా వాళ్ళతో యోగ్యమైన భాగం కల్పించారు పరమాత్మ. ఇది శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత్కృతౌ ఐతరేయోపనిషద్ భాష్యే ప్రథమాధ్యాయే ద్వితీయ ఖండ. తర్వాత స ఈక్షత ఇమేను లోకాశ్చ లోకపాలాశ్చ. ఇంతవరకు లోకాలు లోకపాలలు అయ్యారు. ఇమే అది బాగానే ఉంది. అన్నమేభ్య కృజా ఇది, వీళ్ళకి అన్నం తయారు చేయాలి అనుకున్నట్టు. వీళ్ళకి తినడానికి ఆకలి వచ్చింది, దేవతలు ఉన్నారు, ఆకలి పేర్లు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. తినడానికి ఉండాలి కదా. తినేవాళ్ళు చాలామంది తయారయ్యారు, కానీ తినడానికి ఏముంది? భోక్తలందరూ తయారయ్యారు కానీ భోగ్య వస్తువు ఏమిటి అని భోక్తృ సృష్టి అయ్యింది. భోగ్య సృష్టి భోగ్య సృష్టి తర్వాత మంత్రంలో ఆ భోగ్య సృష్టి చెప్తారు. దాని తర్వాత ఆ మూర్తులు ఎలా తయారయ్యాయి, అది వాళ్ళు ఏ రకంగా ఏ వస్తువుల్ని ఏ రకంగా తీసుకున్నారు అనేది తృతీయ ఖండంలో మనకి వివరంగా ఉంటుంది. అది రేపు చదువుకుందాం. మహాదేవ గురుగారు నమస్కారం. అనే అర్థం అండి. జీవుడు వాళ్ళు దేవతలని చెప్పారు. జీవుడు అంటే అదే కదా. వాళ్ళు కూడా వాళ్ళు ఉపలక్షణం. ఈ రకంగా అంటే సమష్టి శరీరానికి అంటే వ్యష్టి శరీరము అంటే దేవతా సృష్టి చెప్పారు. అది ఉపలక్షణంగా దేవతిర్యం మనుష్యాది శరీరాలు అన్నిటికీ ఉపలక్షణమే అవుతుంది. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేథి వేదస్య మాణిస్తః శ్రుతం మే మా ప్రహాసీః అనేనాథీతేన హోరాత్రాం సందధామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి.